శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మనం ఓ గమ్మత్తైన కథ విందాం. కథ శీర్షిక చీమ చిలుక పాయసం. అనగనగా ఒక చీమ ఒక చిలక ఉండేవాళ్ళు. వారిద్దరికీ ఎంతో మంచి సావాసం. ఒకనాడు వారిద్దరికీ పాయసం వండుకు తినాలని బుద్ధి పుట్టింది. చీమ పోయి బియ్యపు నూకలు పంచదార తెచ్చింది. చిలక పోయి కట్టె పుల్లలు చట్టి నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది, చిలక పొయ్యి ఊదింది, పాయసం తయారైంది. అయితే చీమకు మహా తొందర. అది గబగబా చెట్టు ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చచ్చిపోయింది. చిలక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది. ముక్కు చుర్రున కాలింది. అది కుర్రో ముర్రో అనుకుంటూ ముక్కు వదిల్చుకుంటూ రావి చెట్టు మీద పోయి కూర్చుంది. రావి చెట్టు చిలకను చూసి కొంచెం గేలిగా, చిలక చిలక, ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది. చిలకకు కొంచెం విసుగేసి, ఏమీ లేదు చీమ నేను పాయసం వండుకున్నాం. చీమ పాయసంలో పడి చచ్చింది, నాకు ముక్కు కాలింది. ఇంత పోకిళ్ళు పోతున్న నీ ఆకులు రాలిపోకూడదు అంది. ఆ మాట అనగానే రావి చెట్టు ఆకులు జలజలా రాలిపోయాయి. ఇంతలో ఒక ఏనుగు ఆ దారిన పోతూ చెట్టును చూసి నవ్వు వచ్చి, చెట్టు చెట్టు నీ ఆకులు రాలిపోయాయేం, ఎండాకాలం కాదుగా అన్నది. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ అందులో పడి చచ్చిపోయింది, చిలకకు ముక్కు కాలింది. వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత నవ్వుగా ఉన్న నీకు తొండం కూడా ఊడిపోకూడదు అన్నది రావి చెట్టు. ఏనుగు తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూర్చుంది. చెరువుకు తొండం లేని ఏనుగును చూసేసరికి నవ్వాగలేదు. ఏమేనుగా ఇవాళ నీళ్లు తాగటం లేదేం, తొండం ఎక్కడ పెట్టి వచ్చావు అంది. ఎక్కడా పెట్టలేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చిపోయింది, చిలకకు ముక్కు కాలింది. చిలకను వెక్కిరించిన రావి చెట్టు ఆకులు రాలిపోయాయి. అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది. నన్ను చూసి వెటకారం చేసిన నీ నీళ్లంతా ఎండిపోకూడదు అన్నది ఏనుగు. అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి. ఇంతలో తోడికోడలిద్దరూ చెరువుకు నీళ్లకు వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసేసరికి వాళ్లకు నవ్వాగలేదు. ఏం చెరువు చెరువు ఇలా ఎండిపోయావేం అని అడిగారు. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చింది, చిలకకు ముక్కు కాలింది. చిలకను వెక్కిరించిన రావి చెట్టు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది. ఏనుగును చూసి వెటకారం చేసి నాకు నీళ్లెండిపోయాయి. నన్ను చూసి పగలబడుతున్న మీ బిందెలు అలాగే అంటుకుపోతే ఎంత బాగుండు అన్నది చెరువు. అనగానే బిందెలు అంటుకుపోయాయి. ఇంతలో ఇంకో మనిషి కావిడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవడం చూసి, బిందెలు అంటుకుపోయి ఉండడం చూసి పాపం అతను మంచిగానే, ఏమమ్మా బిందెలు అట్లా అంటుకున్నా ఎందుకు అని తెలుసుకోవడానికి అడిగాడు. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చచ్చింది, చిలకకు ముక్కు కాలింది. చిలకను వెక్కిరించిన రావి చెట్టుకి ఆకులు రాలాయి. రావి చెట్టును చూసి నవ్విన ఏనుగుకి తొండం ఊడింది. ఏనుగును చూసి వెటకారం చేసిన చెరువుకి నీళ్లెండిపోయాయి. చెరువును చూసి పగలబడ్డ నవ్విన మాకు బిందెలు అంటుకుపోయాయి. ఇక మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నీకు కావిడి అంటుకుపోకూడదు అన్నారు వాళ్ళు కడుపు మంట పట్టలేక. అయితే ఈ మాట అని అనకముందే ఆ మనిషి కావిడి కింద పడేశాడు. కావిడి కింద పడడంతోటే వాళ్ళ భుజాల మీద బిందెలు ఊడిపోయినాయి. చెరువుకు నీళ్లు వచ్చినాయి. ఏనుగుకు తొండం వచ్చింది, చెట్టుకు ఆకులు వచ్చాయి, చిలకకు ముక్కు బాగైంది, చీమ బ్రతికింది. అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. కథ నచ్చితే నాకు చెప్తారు కదూ.